అసలు డయాబెటీస్ ఒకసారి వస్తే అసలు మనకు లైఫ్‌లోంచి పోదు, పర్మనెంట్‌గా ఉంటుంది అని చెప్పి ఒక పెద్ద అపోహ ఉంది. మన లైఫ్ స్టైల్‌లో మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మనం హ్యాపీగా, ఈజీగా దీని నుంచి బయటపడొచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శశాంకాసనం గనుక చేసినట్లయితే అంటే మీకు అంటే ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ని యాక్టివేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను మీకు బల్లగుద్ది మరీ చెప్తున్నాను. మీరు మీకొక 4, 5 ఆప్షన్స్ నేను మీకు చెప్తాను. ఏదో ఒక ఫార్మాట్‌లో రాగులు మీ పొట్టలోకి వెళ్ళేలాగా చూసుకోండి. దాన్ని మీరు గ్రాన్యులర్ లాగా చేసేసి అంటే రవ్వలాగా చేసేసి రవ్వతో ఉప్మా చేసుకుంటారా? లేదా పొడిలాగా అంటే డైరెక్ట్ ఫ్లోర్ లాగా చేసేసుకొని అంబలి చేసుకుంటారా? లేదా మీరు ఆ పిండిని చపాతీ అంటే వీట్ ఫ్లోర్‌తో కలిపేసుకొని ఒడిగన్సే చపాతీ చేసుకుంటారా? ఎలా చేసుకుంటారో నాకు సంబంధం లేదు. ఏదో ఒక విధంగా మీరు ఒక 30 డేస్ ఈ రాగి పిండి మీ పొట్టలోకి వెళ్ళేలాగా అంటే రాగులు ఏదో ఒక ఫామ్‌లో మీ పొట్టలోకి వెళ్ళేలాగా చూసుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే బేసిక్‌గా ఈ రాగులు మన పొట్టలో అంటే మిగతా ఫుడ్ గనుక ఒక 1, 1½ అవర్‌లో డైజెస్ట్ అవుతే గనుక ఇది 6 అవర్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. డైజెషన్ ప్రాసెస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. దీంతో పాటుగా మంచి స్లీప్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేసేసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ మీ బాడీ కోఆపరేట్ చేస్తే వాకింగ్ చేయడం కానీ, లేదా జిమ్‌కి వెళ్ళడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ ఇలా డైలీ ఒక 30 మినిట్స్ ఖచ్చితంగా మీరు చేసేసుకుంటూ ఖచ్చితంగా మీరు బయటపడవచ్చు.